హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. మార్చి 25వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి రాత్రి 9:50 లోపు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటో తెలిస్తే తప్పకుండా ఎగిరి గంతేస్తారు. అయితే సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. వాన్ని పరిశీలిద్దాం. అలానే వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క గోచారం పరిశీలించినట్లు అయితే గనక ఈ సమయంలో వీరికి అనుకూలత ఎక్కువగా ఉంది. కొంతమంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నా సరే వారు కూడా కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం విషయానికి వస్తే చాలా బాగుంది. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. గోచారం చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుభగడియలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శుభం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం ఉంది. అంతేకాకుండా సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా పనిపైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే జీవితంలో పైకి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటంలో వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండకపోవచ్చు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సింహరాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా బంధాలు, బంధుత్వాలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాంటి బంధాలను, బంధుత్వాలను కాపాడుకోవటం కోసం వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు, ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహానుసారం వీరు ఏది చేసినా సరే గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. కానీ వీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి వీరి యొక్క కోపం వీరికి శత్రువుగా మారుతుంది. ఎందుకంటే వీరు కోపంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేదా వీరు కోపంలో మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు, వీరిని చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఇక కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా బాధపడవలసి రావచ్చు. కనుక కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత కోపాన్ని తగ్గించుకుంటే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుక ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి.
ఇది మీకు చాలా మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు కోపం నుండి వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలు అనేవి అవి చాలా వరకు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. అలానే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. అలానే మీ యొక్క నీతి నిజాయితీ అనేది కొన్నిసార్లు మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా నిజాయితీగా ఉంటామో అప్పుడు మనకు సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలను గట్టిగా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాన్ని చేసి ముందడుగు వేయాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా దేనికి భయపడటం వంటివి చేయకూడదు. భయపడి వెనకడుగు వేస్తే ఇక ఖచ్చితంగా మనకి ఓటమినే ఎదురవుతుంది. కనుక మనం ఓటమిని జయించి తీరాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ధైర్యంగా మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి. అయితే ఈ రాశి వారికి మరి రాత్రి 9 తరువాత అంటే 9:50 తరువాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, దానివల్ల ఎలాంటి గుడ్ న్యూస్ని మీరు అందుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆస్తి తగాదాలు కానీ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఏవైనా సమస్యలు ఉన్నా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మునుపటి కంటే కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావటంతో చాలా సంతోషిస్తారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో మీకు అదృష్టం కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతే గనక క్రమశిక్షణ కష్టం రెండూ కూడా ఉంటే ఇక మీ యొక్క ఎదుగుదలని ఏ దుష్టశక్తి ఆపలేదు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి చెడు శక్తులు కూడా మీ ఎదుగుదలను ఆపలేవు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు కష్టం ఎంత ఎక్కువగా ఉన్నా సరే అస్సలు భయపడవద్దు. అసలు మీరు భయపడరు. కష్టం ఎంతైనా ఎలాంటి అంటే కష్టాలు ఎదురైనా ఒక పనిని చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని పొందే అంతవరకు కూడా మీరు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అలానే ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదే ధైర్యంతో ముందుకు సాగిపోండి. ఇక మీకు ఈ సమయం గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మునుపటి కంటే ఎక్కువగా ఆర్థికంగా మెరుగుపడతారని చెప్పుకోవచ్చు. ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తున్నట్లు అయితే గనక వ్యాపారస్తులకి మాత్రం లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మునుపటి కంటే కూడా రెట్టింపు ఫలితాన్ని చూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశి వారికి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక మీకు ధైర్యం అనేది ఎక్కువగా ఉండాలి. తద్వారా మీరు ఏ ఫలితాన్ని ఊహిస్తున్నారో అంతకు మించినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలను అందుకుంటారు. దానితో పాటు వినూత్నమైనటువంటి ప్రయత్నాలను ఎంతో క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాలకి తగినటువంటి కష్టాన్ని కూడా అంటే మీరు కష్టపడి అలానే అంకిత భావంతో పనిని చేసి క్రమశిక్షణతో మీ పనిని పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు. తద్వారా మీ యొక్క ఆఫీస్లో కొలీగ్స్ చేయ కానీ లేదా మీ యొక్క పై అధికారుల చేత కానీ మంచి ప్రశంసలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇలా ఎవరైతే ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నారో వారికి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ధన నష్టం లేకుండా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా వ్యాపార పరంగా ఉండే సమస్యలు అయినా విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా సరే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక అన్ని విధాలుగా కూడా బాగుంటారు అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి 9 తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చిందనేటటువంటి శుభవార్త కావచ్చు, విద్యార్థులకి ఉత్తీర్ణత పొందినటువంటి శుభవార్త కావచ్చు, గృహిణీలకి వారి యొక్క పుట్టింటి తరపు నుండి
నుండి అంటే వారి ఏదైనా ఒక శుభకార్యం ఉంది అని లేదా వారి యొక్క ఇంట్లో ఎవరికైనా మంచి ఆర్థిక లాభాలు పొందారని కానీ ఏదో ఒక శుభవార్త అయితే రాత్రి 9:50 తర్వాత వస్తుంది. సింహరాశి వారికి ఖచ్చితంగా మార్చి 25వ తారీఖు మంగళవారం రోజున రాత్రి 9:50 తర్వాత ఇలా ఒక ఫోన్ కాల్ వల్ల సంతోషపడతారు, సంబరాలు చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి, మూగజీవులకి ఆహారం దానం చేయండి. మీ స్తోమతకి తగినట్టుగా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.